నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మా చెల్లెలి మనమరాలు మెచ్యూరి ఫంక్షన్కి వచ్చాము. ఫంక్షన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు, కానీ మెచ్యూరి ఫంక్షన్ అనేది ఒకే రకంగా చేస్తూ ఉంటారు. అంటే కొంచెం పద్ధతులు మారొచ్చు, కానీ ఫంక్షన్ మాత్రం అదే విధంగా చేస్తుంటారు. ఆచారం పద్ధతుల ప్రకారం 12 ఏళ్ళు వచ్చిన అమ్మాయి మూల కూర్చుంటుంది అని ముందు చూపుతో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలాంటిదే జరిగింది. అయితే ఫంక్షన్కి నేను, మా చెల్లెళ్ళు, మా అక్కయ్య, ఈవిడ మా అక్కయ్య అయితే అందరము వచ్చి ఫంక్షన్ అయితే పూర్తి చేసుకున్నాము. ఫంక్షన్ అందరూ బాగా, వాళ్ళ చుట్టాలు కావచ్చు, వాళ్ళందరూ వచ్చారు. అందులో మా బంధువుల అనే అతను అలనాటి డ్రామా ఆర్టిస్ట్ అన్నమాట, కళాకారుడు అని మంచి పద్యము, ద్రౌపది వస్త్రాపహరణము, కీచకుడి పాత్ర నటిస్తున్నాడు. పంచాలి వినవేమి పతినేడు మా తోడు అంకితంబుగా నిన్నే చూదామిన్నోడి కొంచెమైన నీతి ఎంత నిపదోలో నాశించే బలమేమి చించేలాగిని ఇంకా కలిమిని ఫలిమిని మన బంధువుల గోముమ్మ సొలకానా చేసి నా ఫలము నగుని వేసి పతివారతే చూడ విచితే సూరోఢాగో పురిపతినే సోడాన్ని పతోలో చూడక నీరు సతాతంబుగా నవ్వే వంతాతంబున మెరయ పతులు చూడక నీడు సదా చేయడవాటిద విరీతి గాతమారి మీరందురి వారెందు కలారి మీ వసి మాటిలోన ఏ భవని పూరి మీ గడు దూరి సారాత చూడా నిన్ను శ్రీరాగాంచిన గాని తెలియారుని కొందు శ్రీరాగాంచిన గాని తెలియారు పంచాలని పతి మహాపురిపతిలో జూదమాడిన భూతలమ్మన సంపది విధానమ్మలతో నిన్ను ఓడినందున హే పంచాలి, నిన్ను ఓడినందున నీవు మా సుందర వైదుహో కొందరదన వినో నీ ముఖార వింద నింతరముకు నింద చెంది చంద్రుండు గగనమందు నిలచి నీ ముగ్గుల చంగట భనంగ లేక బృంగముల కమల నగద జలంగ నీదు మధురమగ నదనమున యదవగడ మదవగించిన ఆటమ్మల నీఠమినే ఏ పంచాలి నీఠమినే నీ నయముసే నీచిన వెందిన కమలంబల పాచికల నిలచి నీదు కుచ కుంభమున సంభరమును దంభమని పర్వతమును కుంగిని ఏ పంచాలి కుంగిని నాశించి నీదు భాగు నీడల పాడి వంబు పాడిగాక గోరికి చెడు శ్రీమను పాడు తీరు చెడుమ నీదు నడుమ కడలి బడలి సడలి గడగడము వడకుదురా గొడవపై నడగడి లేక సింహు అడపాలని ఏ పంచాలి సింహు అడపాలని నీ తొడలి బడులక తడబడి హరుడుల సుడులవై నీది భింకంప సూపుల చెంకపంక సంగడబడి చెంకల భంకర నంద నందన సుందర శరణింద చంద్రకా సుందర సమకీర్త నందుతుండ హే ఈ కురువదని పొంది మాణిక్య మదనమ్మన దందడ సందడ 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 దారి సందడ నాటకం ఏం నాటకం అది? ద్రౌపది వస్త్రాభరణ నాటకం. ద్రౌపది వస్త్రాభరణ. దుర్యోధన పాత్ర, దుశ్శాసన పాత్ర. నడునాడు తఢావేలని ద్రౌపది నడునాడు తఢావేలని ఏ భౌడి నడుమయం నాను పడిమి గజూచితి చీడే నౌమితి గానే నేడే నా తను నేడే నడునాడు తఢావేలని ఏ ద్రౌపది నడునాడు తఢావేలని పలుమారు మాటలు పలికిన జల్లావో చెలియారు మహాకాడు చేరి సోకుంటవన నడునాడు తడావేలని
ఏ ద్రౌపది నడునాడు తడవేలని పలుమారు మాటలు పలికిన జల్లావే చెలియారో మా కాడో చేరేసు. యాక్టింగ్ చేసుకుంటే చెప్తావా? యాక్టింగ్ నిలబడి నిలబడి కమ్మడి ఆ. దవా దవా దూకుతా ఉంటాడు పలుమారు మాటలే పలికిన జల్లావే చెలియారో మా కాడో చేరేసు. చెలియారో మా కాడో చేరేసు. పంచబోతు గలరే తెలిచేల కిరోనీకు అంచితంబుగా నిన్నే ఆరు పాదున గోరి నరునాడో తడవేలని ద్రౌపది నరునాడో తడవేలని కలికిలో గడు దూరి కలరాజావధూడ సాలితంబుగా బ్రోవాలి కరాని ఇంకాని నరునాడో తడవేలని ఏ పంచాలి పంచభటులు నరసరించిన చంద్రరాక్షి అంకితమ్ముగా ఛాయని వారిగాక్షి అధికారముగా ధరణీపదులు శరణ్యమక నారీమని నువ్వు శీలగతి ఇండిన శీల విడిసి ఇండిన సారి సార్కు జడబట్టుకొని ఇచ్చుకొని కొన్ని ద్రౌపది రూపవిచ్చద రథి ఎవడా చూడరా వినటే 34 వీళ్ళ కూతురు అనమాట, మెచ్యూర్ అయింది. మాకు కూతురు అంటే చెల్లెలు కూతురు, నాకు కూడా కూతురు, అల్లుడవుతారు. అయితే ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ గ్రూప్ ఫోటోలు అయితే దిగుతున్నాము. అమ్మాయి చక్కగా ఉంటుంది కదా, అందరూ వచ్చిన బంధువులందరూ కలిపి ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, ఇవన్నీ ఇంకా సరదా కదా. ఎప్పటికైనా జ్ఞాపకాలు అనేది ఉండిపోతాయి. అమ్మాయి ఇంకా తన యుక్త వయసు వచ్చేంత వరకు కూడా గుర్తుండిపోతుంది. మెచ్యూర్ ఫంక్షన్ అనేది, అందుకని అంత వేడుకగా చేస్తారు. ఇంకా మళ్ళీ మళ్ళీ రాని సమయం కదా, అందుకని చక్కగా మంచిగానే చేశారు ఫంక్షను. ఇక్కడ మా అక్క, నేను పక్కన లేపాక్షి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా ఉదయము ఫంక్షన్ అయిపోగానే భోజనాలు కాగానే ఇంకా మేము ఆలయానికి మరుసటి రోజు వెళ్ళామన్నమాట. అందరూ బంధువులతో కలిసి వెళ్ళి అక్కడ మంచిగా చూసి ఆ వీడియో కూడా మీకు లేపాక్షి వీడియో కూడా పెట్టాను. ఇంకా మా అక్క చెల్లెళ్ళు, మా అన్నయ్యలు, మా మరుదులు గారులు, మా తమ్ముళ్ళు అందరూ ఫంక్షన్కి వచ్చారు. ఇంకా మా చెల్లెలు కూతుళ్ళు చాలా మటుకు వాళ్ళ తరపున మా తరపున కూడా ఫంక్షన్ అయితే మంచిగా చక్కగా వైభవంగా చేశాము. ఇంకా ఎంత దూరం వెళ్ళినా ఫంక్షన్ మాత్రం చూసి రావాలి కదా. ఇంటిలో ఆడపిల్లలు మెచ్యూరి అయ్యిండ్రంటే గొప్పగా చేస్తాం కదా ఫంక్షను. ఈనాటి వీడియో ఇదేనండి.